This is Dr. Spandana, pediatrician, and welcome back to our ఛానల్. ఇవాళ నేను మీతోటి ఒక టాపిక్ డిస్కస్ చేద్దామని మీ ముందుకు వచ్చేసానండి. సీడ్ సైక్లింగ్. చాలామంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో పీసీఓడి తోటి చాలామంది బాధపడుతూ ఉన్నారు కదా. ఇలా పీసీఓడితో బాధపడుతున్న వాళ్ళు నన్ను అడిగారు, మేడం సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి మేడం, సీడ్స్ పర్టికులర్ సీడ్స్ తింటే మాకు పీసీఓడిలో హెల్ప్ అవుతుందంట కదా, దాని గురించి కొద్దిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయరా అని అడిగారు. వై నాట్, మనము ఇవాళ ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. సో సీడ్ సైక్లింగ్ గురించి మాట్లాడుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట చెప్తానండి. మనందరిలో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు పీరియడ్స్ రాకపోవడము, ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావడము, పీసీఓడి ప్రాబ్లం రావడము, ఇవన్నీ ఎక్కువగా చూస్తాం. ఈ సీడ్ సైక్లింగ్ ద్వారా సర్టన్ సీడ్స్ని మన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద మంత్లో కొన్ని సీడ్స్ అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్లో కొన్ని సీడ్స్ తీసుకుంటే మన మెన్స్ట్రువల్ సైకిల్ని నార్మలైజ్ చేయడమే కాకుండా మనకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రాకుండా, ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.